వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఒక బ్యూటిఫుల్ 4 బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ఇండివిజువల్ ఫ్లాట్ అండి. ఇది ఒక మంచి లగ్జరీ ఏరియాలో ఒక 4 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చారండి. చాలా చాలా హైలీగా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా లగ్జరీగా ఉందండి. లిఫ్ట్ ఫెసిలిటీ మనకి ఇక్కడ ఇచ్చారు పక్కన. ఇది ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి కారిడార్ అండి. మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. ఇది ల్యాండ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ సైట్ అండి. ఫ్లోర్ ఒక 4 బెడ్రూమ్, టోటల్ 4 ఫ్లాట్స్ అండి. ఓన్లీ 4 ఫ్లాట్లు మాత్రమే. ఒక్కొక్క ఫ్లాట్ కి 75 గజాలు రిజిస్ట్రేషన్ ఇచ్చారు. యూడిఎస్ వచ్చేసి అన్డివైడెడ్ షేర్ 75 గజాలు ఇచ్చారండి. మీరు ఎంట్రన్స్ చూడండి, రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్ అండి. 2 రోడ్స్ కార్నరు. ఎక్సలెంట్ గా సెట్ బ్యాక్స్ సిఆర్డీఏ రూల్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ ఇచ్చారు. సూపర్ లగ్జరీ ఫ్లాట్ అని చూడండి. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్లాట్ లోపల కన్స్ట్రక్షన్ అయితే. మెటీరియల్ యూజ్ చేసే విధానం కానీ, క్వాలిటీ విషయంలో కానీ చాలా లగ్జరీగా ఉంది. ఇది ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. మెయిన్ బొమ్మ ఇది. చూస్తున్నారు కదండి. ప్రతి ఒక్క విషయంలో ప్రతి పాయింట్ కూడా చాలా లగ్జరీగా చేశారు. మీరు ఎక్కడ కూడా వంక పెట్టడానికి వీలు లేదండి. ఇంటర్నల్ వీడియో మొత్తం టోటల్ గా కంప్లీట్ గా ఓవరాల్ నీట్ గా చూపిస్తాను. నిదానంగా చూడండి. ఇది ఎంట్రన్స్ వ్యూ అండి. ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. సౌత్ ఈస్ట్ కార్నర్ సైట్ అండి ఇది. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. ఒక బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. చాలా పెద్ద హాల్ వచ్చిందండి. చాలా మంది దీన్ని టీవీ యూనిట్ అనుకుంటారు, కానీ టీవీ యూనిట్ కాదండి ఇది. మీకు టీవీ యూనిట్ చూపిస్తాను చూడండి. ఇది వాల్ కి ఇచ్చిన డిజైన్ అండి. హాల్లో ఒక సైడ్ హాల్ కి ఇచ్చినటువంటి డిజైన్ అండి. స్టీల్ రోడ్స్ కానీ, గ్రానైట్ కానీ, విండోస్ చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఇది వైఫై సిస్టమ్ అండి. సాంగ్స్ కూడా వస్తాయి. ఆన్ ఆఫ్ అండి, రిమోట్ కంట్రోల్ తో. ఇది టీవీ యూనిట్ అండి మీరు చూసేది. ఇప్పుడు ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. సూపర్ లగ్జరీ అండి. ఆల్ట్రా డీలక్స్ ఫ్లాట్ చాలా లగ్జరీగా ఉంటుంది. లైవ్ లో చూడండి, కొంచెం హెల్దీగా ఉంటుందండి వీడియో. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్లాట్ మాత్రం. చాలా స్పేసియస్ గా ఉంది. అంతా డైనింగ్ హాల్ ఇచ్చినటువంటి సీలింగ్ అండి. ఇది కూడా మీకు వైఫై సిస్టమ్ అండి. ఇక్కడ కూడా మీకు సాంగ్స్ వస్తాయి. ఆన్ ఆఫ్ రిమోట్ కంట్రోల్ అండి ఇదంతా కూడా. ఇదంతా మీకు డైనింగ్ హాల్ పర్పస్ అండి. ఇది వచ్చి ప్లేస్ మొత్తం కూడా మీకు డైనింగ్ పర్పస్ వస్తుంది. ఇక్కడ మీకు టీవీ యూనిట్ ఇచ్చారండి. డైనింగ్ పక్కనే ఒక టీవీ యూనిట్ ఇచ్చారు. వాల్ డిజైనింగ్ చూడండి, చాలా నీట్ గా ఇచ్చారండి. ఇదంతా కూడా హాల్లో పక్కన మీకు డైనింగ్ హాల్ ఇచ్చినటువంటి మొత్తం కబోర్డ్ సిస్టమ్ కానీ, లైటింగ్ సిస్టమ్ చాలా లగ్జరీగా ఉందండి. చూస్తున్నారు కదా మీరు. మీకు పక్కనే మీకు ఆల్రెడీ పూజ రూమ్ కూడా ఇచ్చారు. మనం హాల్లో నుంచి డైనింగ్ లోకి ఎంటర్ అవగానే పక్కనే పూజ రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఉందండి. మాడ్యులర్ కిచెన్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారండి.
కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఉందండి. ఫుల్లీ ఫర్నిచర్ చేసి ఉంది. ఫ్లాట్ మొత్తం కూడా ఫర్నిచర్ చేసి ఉన్నది. మీకు దక్షిణ వైపు బాల్కనీ చూడండి. బాల్కనీ కమ్మ వాష్ ఏరియా చాలా పెద్దది ఇచ్చారండి. చాలా చాలా పెద్దది వచ్చిందండి. చూస్తున్నారు కదా. ఇది దక్షిణ వైపు రోడ్ అండి. చూస్తున్నారు కదా. ఇదంతా డైనింగ్ హాల్ వచ్చినటువంటి ఓపెన్ స్పేస్, కబోర్డ్స్ కానీ, సీలింగ్ కానీ, లైటింగ్ చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి. మీకు ప్రజెంట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎలా ఉంది ఏంటి మొత్తం క్లారిటీగా మీకు వ్యూ చూపిస్తా చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఆర్చ్ డిజైన్ చేశారు. ఇట్లా కబోర్డ్స్ తో మొత్తం మీకు గ్రానైట్ ప్రొవైడ్ చేశారండి. గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు 10 బెడ్ అన్న మంచం పట్టిందండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఒక బిగ్ సైజ్ మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. కబోర్డ్స్ కానీ చూడండి చాలా హై క్వాలిటీగా డిజైన్ చేశారండి. సీలింగ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు. సీలింగ్ విండోలు అన్ని ప్రతి ఒక్కటిని కూడా మీకు స్టీల్ రాడ్స్ తో కలిపి గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఎందుకంటే 2 రోడ్స్ కార్నర్ కాబట్టి, సౌత్ ఈస్ట్ కార్నర్ కాబట్టి చాలా అర్థం ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చినటువంటి టీవీ యూనిట్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చినటువంటి టీవీ యూనిట్, టేబుల్ అని డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ఈ పక్కన వాష్ ఏరియా అండి. ఇక్కడ మీకు సింక్ హౌస్ ఉందండి ఏరియాలో. చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అన్న టీవీ యూనిట్ చాలా లగ్జరీగా చేశారండి. ప్రతి పాయింట్ ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు. ఇక్కడ వీడియో కొద్దిగా హెల్దీగా ఉండదండి. మీరు ఏమనుకో దయచేసి క్లారిటీగా చూడండి. చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి ఫ్లాట్ అయితే మాత్రం. ఇది కూడా మీకు 10 బై 10 మంచం పట్టిద్దండి. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇచ్చిన కబోర్డ్స్ కానీ, టీవీ యూనిట్ కానీ చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సీలింగ్ తో సహా, కబోర్డ్స్ సహా మొత్తం క్లారిటీగా మీకు చూపిస్తున్నాను. సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు 10 బై 10 మంచం పట్టిద్దండి. సెకండ్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి వాష్ ఏరియా అండి, అటాచ్డ్ వాష్ ఏరియా. ఇదంతా కూడా బెడ్రూమ్ కింద డిజైన్ చేశారండి. ఫ్లాట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. ఎవరైనా సరే లైవ్ లో చూడండి. మీకు చూపించేది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా మీకు థర్డ్ బెడ్రూమ్ కింద డిజైన్ చేశారండి. మీకు థర్డ్ బెడ్రూమ్ లో కూడా 8 బై 8 మంచం పట్టిద్దండి. 8 బై 8 కానీ 10 బై 10 మంచం కన్ఫర్మ్ గా పట్టిద్దండి. ప్రతి బెడ్రూమ్ లో కూడా 8 బై 8 మంచం పట్టిద్దండి. 8 బై 8 కానీ 10 బై 10 మంచం కన్ఫర్మ్ గా పట్టిద్దండి. చాలా బిగ్ సైజ్ బెడ్రూమ్స్ వచ్చినాయండి. థర్డ్ బెడ్రూమ్ కి మీకు అటాచ్డ్ వాష్ ఏరియా, థర్డ్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి. చూస్తున్నారు కదండి బెడ్రూమ్. మీకు 4th బెడ్రూమ్ చూపిస్తున్నానండి. 4 బెడ్రూమ్ లేకపోతే 4వ బెడ్రూమ్ లాగా చూపిస్తున్నానండి. వచ్చేసి 4 బెడ్రూమ్ లాగా అండి. దీంట్లో మీకు 6 బై 6 మంచం పట్టిందండి. ఇంకా స్పేస్ కూడా రావాలండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ లో కూడా ఉండండి. ఫ్లాట్ అయితే చాలా వద్దాయి కూడా ఫ్లాట్ ఇచ్చినటువంటి సీలింగ్ అది. 4 బెడ్రూమ్ ఇచ్చినటువంటి సీలింగ్. బెడ్రూమ్ కూడా మీకు 6 బై 6 మంచం పట్టి ఇంకా స్పేస్ ఉంటుందండి కన్ఫామ్ గా. మీరు ఏదైనా లైవ్ లో చూడండి.
4 బెడ్రూమ్ ఇచ్చినటువంటి బహుశా అండి. దీని టోటల్ ఎస్ఎఫ్టీ 2800 ఎస్ఎఫ్టీ అండి. టోటల్ వచ్చేసి టోటల్ ప్లాట్ 2800 ఎస్ఎఫ్టీ అండి. ప్రింట్ వచ్చేసి 2100 అండి. ప్రింట్ వచ్చి 2100 అండి. 75 గజాలు రీఛార్జ్ చేస్తున్నాం. యూడిఎస్ 75 గజాలు. ఇది లొకేషన్ వచ్చేసి బంగారు రోడ్డు టైమ్ హాస్పిటల్ అశోక్ నగర్. బంగారు రోడ్డు టైమ్ హాస్పిటల్ అశోక్ నగర్ దగ్గర బంగారు రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి 4 బెడ్రూమ్ ప్లాట్ అండి. బంగారు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి 4 బెడ్రూమ్ ప్లాట్. అలాగే పంటకాలం రోడ్డుకి ఎగ్జాక్ట్ గా 4th బిల్డింగ్ అండి. అలాగే పంటకాలం రోడ్డుకి 18 ఫీట్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వచ్చే కాలువ 18 ఫీట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. చాలా లగ్జరీ ఏరియా. సౌత్ ఈస్ట్ వెంటిలేషన్ ఎక్సలెంట్ ఉంది. అంతా కూడా వైఫై సిస్టమ్ ఇచ్చారు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఫ్లాట్ చూస్తున్నారు. ఇలాంటి డిజైనింగ్ కబోర్డ్ సిస్టమ్ కానీ కన్స్ట్రక్షన్ విషయం కానీ చాలా లగ్జరీగా ఇచ్చారు. మేమైతే ఇంతవరకు ఇలాంటి ఫ్లాట్ ఇలాంటి డిజైనింగ్ ఫ్లాట్స్ మేము ఎక్కడ చూడలేదండి. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎక్కడ చూసుండ్రు. ఒక్కసారి లైవ్ లో చూడండి. సో ఫైనల్ గా ఓవరాల్ దీని కాస్ట్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నారండి. ల్యాండ్ ఓనర్ గారు 1,75,00,000 చెప్తున్నారండి. ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ అండి. ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ అండి. లొకేషన్ చెప్పే కదండి, అశోక్ నగర్ టైమ్ హాస్పిటల్ అండ్ పంటకాలం రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి లగ్జరీ లొకేషన్ అండి. ఈ ఏరియాలో గజం 1,10,000 1,00,000 గజం ఉందండి. సో ఇది మనకి అవుట్లెట్ ఉన్నటువంటి 4 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. చాలా డిజైన్ చేశారు. చాలా బాగుందండి ఫ్లాట్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఇలాంటి ఫ్లాట్స్ రేర్ గా వస్తాయండి. చాలా తక్కువగా వస్తాయి. ఇంత డిజైన్ తో మీరు డైరెక్ట్ గా పాలు పొంగించుకోవచ్చు అండి. అంతా రెడీ చేసి ఉంది. పూజ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. వాష్ ఏరియా చాలా స్పేషియస్ ఉంది. వాష్ ఏరియా అయితే మాత్రం. సో ఇది మనకు అవుట్లెట్ ఉన్నటువంటి 4 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. హాల్ అయితే చాలా డిజైన్ చేశారండి. సూపర్ గా డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ మాత్రం చాలా లగ్జరీగా ఎక్సలెంట్ గా ఎదిరిపోయిందండి. ఎంట్రన్స్ గుమ్మం కూడా చాలా లగ్జరీగా ఉంది. సో మనకు అవుట్లెట్ ఉన్నటువంటి 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఇదండి.